ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి 10/6/2022 బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్ ముందుగా బుక్ చేసుకోవాలండి 1000 రూపీస్తోని ఫీజు వచ్చేసి 4000 రూపీస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి ఆన్లైన్ క్లాస్ కూడా అవైలబుల్గా ఉంటుంది పీడిఎఫ్ ఎల్ఈడి టీవీ బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మా సెల్ నెంబర్ వచ్చేసి 9866749835 8074069835 సో మన క్లాస్కి వచ్చిన వారికి 1 ఇయర్ కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా దగ్గరికి రాని వారికి 32 GB కోర్సు పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి 3500 అండి దీనికి కూడా 1 ఇయర్ అనేది సపోర్ట్గా ఉంటుంది ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్ ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్ 9866749835 8074069835 సో ఈ బ్యాచ్ మళ్ళీ ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే కొంతమంది ప్రిపరేషన్ కాలేదు సార్ కొంచెం టైం ఇవ్వండి మీరు దగ్గరలో పెట్టారు మేము కొంచెం అమౌంట్ అనేది మేము ప్రిపేర్ చేసుకుంటాము అందువల్ల ఈ క్లాస్ అనేది పెట్టడం జరిగింది సార్ సో నెక్స్ట్ బ్యాచ్ నుంచి మళ్ళీ యథావిధిగా పాత ఫీజే ఉంటుందండి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రంగంపల్లి రోడ్ పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి స్టేట్ వచ్చేసి తెలంగాణ సెల్ నెంబర్ వచ్చేసి 9866499835 8074069835 ఈ అవకాశము ఇది రెండోసారి మాత్రమేనండి మళ్ళీ యథావిధిగా ఫీజు అనేది కొనసాగడం జరుగుతూ ఉంటుంది ఇందులోనే ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఈరోజు వచ్చేసి స్కైవర్త్ అండి స్కైవర్త్ అనేది మనకు ప్రాబ్లం ఏంటో నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో స్టాండ్ బై మనకు ఆన్ అయింది తర్వాత స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను సో రిలీజ్ చేసిన వెంటనే మళ్ళీ స్టాండ్ బై పడిపోతుంది రిలీజ్ చేసిన వెంటనే స్టాండ్ బై పడిపోతుంది చూడండి మళ్ళీ స్టాండ్ బై వెళ్ళి చూడండి ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ కావడం లేదు స్టాండ్ బై అనేది రిలీజ్ కావడం లేదు చూడండి స్టాండ్ బై రిలీజ్ అవుతుంది గ్రీన్ వస్తుంది మళ్ళీ రెడ్ వస్తుంది స్టాండ్ బై రిలీజ్ అవుతుంది స్టాండ్ బై పడిపోతుంది సో ఇది ఫాల్ట్ అండి చూడండి స్టాండ్ బై ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతలేదు రిలీజ్ అయితే మళ్ళీ రిలీజ్ అవుతుంది వెంటనే స్టాండ్ బైలో పడిపోతుంది చూడండి స్టాండ్ బైలో పడిపోతుంది చూడండి ఇది ప్రాబ్లం స్టాండ్ బై రిలీజ్ అది చూడండి బ్యాక్ లైట్ కూడా వచ్చి పడిపోయింది సో మనకు మోడల్ నెంబర్ వచ్చేసి స్కైవర్త్ 32E4000S మోడల్ నెంబర్ అండి మనకు మదర్ బోర్డ్ వచ్చేసి స్కైవర్త్ మదర్ బోర్డ్ వచ్చేసి 32E4000S అనే మోడల్ నెంబర్ బోర్డు ఈ విధంగా ఉంది చూడండి మోడల్ నెంబర్ వచ్చేసి కూడా చూపిస్తున్నాను 5800 మోడల్ నెంబర్ అక్కడ చూడండి మోడల్ నెంబర్ ఉంది సో ఇప్పుడు బ్యాక్ లైట్ ఓపెన్ చేశానండి బ్యాక్ లైట్ స్టిప్ చూడండి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లం సిమ్టమ్ ఏమైందో చూడండి ఒకసారి నేను ఎలాంటి మీటర్ కూడా నేను యూజ్ చేయలేదు సో బ్యాక్ లైట్ ఓపెన్ చేశాను రిలీజ్ అయింది స్టాండ్ బై రిలీజ్ అంటే మనకు ఇప్పుడు పిక్చర్ అంతా కూడా ఓకే ఉంది అని అర్థం స్టాండ్ బై రిలీజ్ అయ్యి స్టాండ్ బై అట్లనే రిలీజ్లో ఉంటుంది సో మనకు స్టాండ్ బైకి వెళ్ళడం లేదు అంటే పర్ఫెక్ట్గా 100% ఓకే అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బ్యాక్ లైట్ మనకు ప్రాబ్లం ఉంది బ్యాక్ లైట్లో ఇన్వర్టర్ బోర్డు ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ మనకు తెలిసిపోయింది సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ తెలిసిపోయిన తర్వాత చూడండి స్టాండ్ బై మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను చూడండి స్టాండ్ బై అనేది రిలీజ్ అయింది ఈ విధంగా మనకు రిలీజ్ అవుతుంది ఎప్పుడు బ్యాక్ లైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ కండెన్సర్లు చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి కండెన్సర్లు చూస్తే బాగానే ఉన్నాయి
కానీ లైట్గా ఉబ్బాయి, అది మనకు పర్టికులర్గా కనబడడం లేదు. సో వోల్టేజ్ అనేది మనకు ఒక డ్రాప్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ వేరే కెపాసిటర్ మార్చానండి. చూడండి, ఒకటి బ్లాక్ది 2 బ్లూలు వేరే మదర్ బోర్డ్లోకి వెళ్ళి తీసి మార్చాను. 100/50 వోల్ట్, 3 కూడా 100/50 వోల్ట్ అండి. అది మార్చాను. మార్చిన తర్వాత డైరెక్ట్గా బోర్డే నమ్మకంతో ఫిట్టింగ్ చేశాను. చూడండి, ఇప్పుడు స్టాండ్ బై అనేది నేను రిలీజ్ చేస్తున్నాను. సో స్టాండ్ బై అనేది మనకు రిలీజ్ అయింది, స్కైవర్త్ అనేది రావడం జరిగింది. అంటే 100% మనము సక్సెస్ఫుల్గా రిపేర్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా థియరీ ప్రాక్టికల్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, కంప్లీట్గా మనకు టీవీ ఆన్ అవ్వడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మనకు ఒక ఐడియా అంటూ వస్తే సర్క్యూట్ లెవెల్లో మనకు అప్పుడు ప్రాక్టికల్లో కూడా అంత ఈజీగా మనం చేయవచ్చు. ఓకేనా? నో సిగ్నల్ అని కూడా పడ్డది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.